ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో ఎన్డీఏ పక్షాల సమావేశం కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటలకు సమావేశం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారు ఎన్డీఏ పక్షాల నేతలు. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్, నితీష్ కుమార్, చిరాగ్ పాస్వాన్, అనుప్రియ పాటిల్ సహా పలు ఎన్డీఏ పక్షాల నేతలు హాజరయ్యారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు భాగస్వామ్య పక్షాలు మద్దతు తెలుపనున్నాయి. మోదీ నివాసంలో ఎన్డీఏ పక్షాల భేటీ కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎస్, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఎన్డీఏ కూటమికి కావాల్సిన మెజార్టీ మార్క్ రావడంతో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా ప్రధాని నివాసంలో సమావేశమయ్యాయి. ప్రస్తుతం సమావేశం కొనసాగుతుంది. ప్రధాని నివాసంలోనే ఒక హైటీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, అలాగే లోక్ జనశక్తి పార్టీ, శివసేన, షిండే వర్గం, అలాగే హిందుస్థాన్ ఆవం మోర్చా, ఆర్ఎల్డీ, ఈ విధంగా అప్నాదళ్, ఇటువంటి పార్టీలన్నీ కూడా ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న పార్టీలు, పార్లమెంట్లో ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలన్నీ కూడా హాజరవడం జరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపైన చర్చ జరుపుతున్నారు. ముఖ్యంగా ఎన్డీఏ విజయం సాధించడం పట్ల ప్రధాని మోడీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను అభినందించినట్లుగా కూడా తెలుస్తోంది. సో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఎంపీల సంతకాలన్నీ కూడా సేకరించడం జరుగుతుంది ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి. సో 7వ తేదీన ఇటు బీజేపీ అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగబోతోంది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో 7వ తేదీ ఉదయం 11 గంటలకి సమావేశం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. అనంతరం తమ పార్లమెంటరీ పార్టీ నేతగా, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల పార్లమెంటరీ పార్టీ నేతగా ప్రధానిని ఎన్నుకోవడం జరుగుతుంది. ప్రధానిగా నరేంద్ర మోడీని ఎన్నుకున్నట్లు రాష్ట్రపతికి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించాల్సిందిగా కూడా వారు కోరడం జరుగుతుంది. అయితే ఈరోజు ప్రభుత్వ ఏర్పాటుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి రాష్ట్రపతికి సమాచారం ఇచ్చి ఇటు 8వ తేదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని చెప్పి రాష్ట్రపతికి ఏమైనా సమాచారం ఇస్తారా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రపతికి వారికి కావాల్సిన సంఖ్యాబలాన్ని తమ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం ఉంది అని చెప్పి లెటర్లో ఎంపీలకు సంబంధించిన సంతకాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి సో 7వ తేదీ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆహ్వానించాల్సిందని చెప్పి రాష్ట్రపతిని కోరతారా, లేక ఈ రోజే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలంతా కలిసి వెళ్ళి ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించాలని చెప్పి రాష్ట్రపతిని కోరతారా అనేది స్పష్టత రాబోతోంది. సో ప్రస్తుతం ప్రధాని నివాసంలో సమావేశం కొనసాగుతోంది. సో భాగస్వామ్య పక్షాలకు ఈసారి బీజేపీ ఎక్కువ ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయి మెజార్టీ 272 మార్కుని బీజేపీ చేరుకోలేకపోయింది. 240 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. మిత్ర భాగస్వామ్య పక్షాల సహకారంతోనే మిగతా 53 మంది ఇటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో గెలిచారు. టీడీపీ కానీ, జేడీయూ కానీ, అలాగే శివసేన, షిండే వర్గం కానీ, ఇటు లోక్ జనశక్తి పార్టీ, హిందుస్థాన్ ఆవం మోర్చా, ఆర్ఎల్డీ, ఈ విధంగా వివిధ పక్షాలని కలిస్తేనే ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమవుతుంది. కాబట్టి సో మిత్రపక్షాలకి ఎక్కువ ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉంది. శివసేన, షిండే వర్గానికి 2 ఎంఓఎస్లు, అలాగే టీడీపీకి కూడా 3, టీడీపీ కూటమికి ప్రధానంగా బీజేపీ కూడా ఏపీలో గెలిచింది కాబట్టి సో ఒకటి బీజేపీకి, ఒకటికి జనసేన, అలాగే 3 టీడీపీకి. సో మొత్తం 5 క్యాబినెట్ బెర్తుల వరకు కూడా ఇటు ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశం కనిపిస్తోంది. సో ఓవరాల్గా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకి ఈసారి కేంద్రంలో ఎక్కువ ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉంది. అలాగే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన డిమాండ్స్ను కూడా నెరవేర్చే దిశగా అష్యూరెన్సెస్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రస్తుతం ఇప్పుడున్న బీజేపీ పైన పడింది. కాబట్టి సో కొంత ఏపీ ప్రభుత్వానికి, ప్రధానంగా ఏపీలో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి సో కొంచెం కేంద్రం నుంచి రావాల్సిన సాధించుకోవడంలో కొంత అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే కేంద్రంలో ఎక్కువ పోర్ట్ఫోలియోలు కూడా టీడీపీకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. గోపి, అంటే ఈ భేటీ ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? మరోవైపు రాష్ట్రపతిని కలిసే అవకాశం ఎంతవరకు కనిపిస్తోంది? ఒకవేళ రాష్ట్రపతిని కలిస్తే ఎవరెవరు వెళ్ళి రాష్ట్రపతిని కలిసే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఎస్, ఒకవేళ ఈ రోజు కనుక రాష్ట్రపతిని కలిస్తే ప్రధాని మోడీ, అలాగే జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్తో పాటుగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన చంద్రబాబు, అలాగే నితీష్ కుమార్, పవన్ కళ్యాణ్, అలాగే చిరాగ్ పాస్వాన్, ఇటు జితిన్ రామ్ మాంజీ, జయంత్ చౌదరి, అలాగే అనుప్రియ పాటిల్, ఈ విధంగా ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాల నేతలు ఏక్నాథ్ షిండే వీరంతా వెళ్ళి రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రోజు కనుక ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రపతిని కలవకపోతే కనుక ఎల్లుండు 7వ తేదీన ఇప్పటికే తేదీ నిర్ణయించడం జరిగింది. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించాలని చెప్పి ఆ రోజు పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించి అధికారికంగా ఎంపీలంతా కూడా ఇటు బీజేపీలో ఉన్న 240 మంది, ఎన్డీఏలో ముఖ్యంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు గెలిచిన 53 మంది ఆ రోజు పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో భేటీ అయ్యి తమ పార్లమెంటరీ ఎన్డీఏ
పార్లమెంటరీ పార్టీ నేతగా మోడీని ఎన్నుకున్నట్లుగా అధికారికంగా ఎన్నుకుని ముఖ్యంగా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశం పైన ఆ రోజు రాష్ట్రపతిని కలిసే అవకాశం కనిపిస్తుంది. సో ఇది ప్రస్తుతం జరుగుతున్నది ఒక కట్టసి మీట్గానే మనం భావించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఏర్పాటుకి ఆయా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు తమ మద్దతును బీజేపీకి ఇస్తున్నట్లుగా మద్దతు లేఖను ఇటు జేపీ నడ్డా అలాగే ప్రధాని మోడీకి అందజేసే అవకాశం ఉంటుంది. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి కేంద్రంలో ఏర్పాటు చేసి దేశ అభివృద్ధిని అలాగే రాష్ట్రాల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే దిశగా మేము కూడా మీతో కలిసి ఉంటాం అన్న అంశాన్ని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఇటు బీజేపీకి తెలియపరిచే అవకాశం ఉంటుంది. సో ఒక హైటీ కార్యక్రమం కూడా ప్రస్తుతం ప్రధాని నివాసంలో ఉంది. మరో అరగంటలో సమావేశం ముగిసే అవకాశం కనిపిస్తుంది. ఈ సమావేశం అనంతరం ఒకవేళ రాష్ట్రపతి అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయితే కనుక ఇప్పటికే రాష్ట్రపతిని కలిశారు ప్రధాని మోడీ, తన రాజీనామా అందజేశారు. మంత్రిమండలి రాజీనామాలను కూడా రాష్ట్రపతికి అందజేయడం జరిగింది, వాటిని ఆమోదించడం కూడా జరిగింది. సో 17వ లోక్సభ కూడా రద్దవడం జరిగింది. సో నెక్స్ట్ 18వ లోక్సభకు సంబంధించిన ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ అనేది ప్రస్తుతం జరుగుతుంది కాబట్టి సో ఈ రోజే రాష్ట్రపతిని కలుస్తారా లేక 7వ తేదీ కలుస్తారా అనేది సాయంత్రానికి స్పష్టత రాబోతుంది. అలాగే ఈ హైటీ కార్యక్రమం తర్వాత ముఖ్యంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు వాళ్ళు కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి తాము మద్దతు ఇస్తున్నామని చెప్పి తెలిపే అవకాశం ఉంది. ఇప్పటికే ఉదయం 10 గంటలకే చంద్రబాబు తాము ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నామని చెప్పి బాహాటంగానే ప్రకటించారు. నితీష్ కుమార్ కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఖచ్చితంగా కేంద్రంలో మూడోసారి వరుసగా ఇటు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతుంది. అలాగే 8వ తేదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక షెడ్యూల్ కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది. ఆ రోజు నరేంద్ర మోడీ మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గోపి, అంటే బీజేపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ని టచ్ చేయలేని సిచ్యువేషన్స్ నెలకొన్నాయి. మిత్రపక్షాలకి ఎంతకైనా ఇంపార్టెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీకి సంబంధించిన నేతలకు ఎటువంటి ఇంపార్టెన్స్ కనిపిస్తూ ఉంది? రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఈ రకంగా చంద్రబాబు కూటమి ఏ రకంగా వ్యూహంగా అడుగులు వేయబోతోంది? ఎస్, నితీష్ కుమార్కి అలాగే చంద్రబాబుకి ఇద్దరికి సమ ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే బీజేపీకి 240 స్థానాలు మాత్రమే వచ్చాయి. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 272 స్థానాలు గెలిస్తే సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కానీ మొదటి నుంచి వారికి 2014లో 19లో సొంతగా 2014లో 282 స్థానాలు, 2019లో 303 స్థానాలు వచ్చినా భాగస్వామ్య పక్షాలతో కలిపే ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కూడా భాగస్వామ్య పక్షాలకి ముఖ్యంగా 2014లో ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పుడు కూడా 2 కేంద్ర మంత్రులు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కూడా అదే తరహాలో ఇప్పుడు ఇంకా ఎక్కువ స్థానాలు రాష్ట్రంలో ప్రభుత్వ అధికారంలో ఉంది. అలాగే కేంద్రంలో వీళ్ళు కీలక స్థానాలు గెలుచుకున్నారు, 16 లోక్సభ స్థానాలు గెలుచుకున్నారు కాబట్టి సో 3 వరకు కేబినెట్ స్థానాలు టీడీపీకి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే అక్కడ టీడీపీ ఎన్డీఏ కూటమిలో భాగంగా జనసేన బీజేపీ కూడా ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో 3 బీజేపీ స్థానాలు బీజేపీ గెలుచుకుంది. సో ఆ ముగ్గురులో ఒకరికి కేబినెట్, అలాగే జనసేనలో 2 ఎంపీ క్యాండిడేట్స్ గెలిచారు కాబట్టి సో వారిలో ఒకరికి ఎంఓఎస్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఏపీ నుంచి 5 కేబినెట్ బెర్తులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే తెలంగాణ నుంచి కూడా 8 లోక్సభ సభ్యులు గెలిచారు కాబట్టి సో అక్కడి నుంచి కూడా ఒక కేబినెట్, ఒక ఎంఓఎస్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో యూపీలో అలాగే మహారాష్ట్రలో ఇటు రాజస్థాన్లో కొంత బీజేపీకి ప్రాతినిధ్యం తగ్గింది కాబట్టి సో ఇక్కడ మంత్రి పదవులను తగ్గించి ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలపైన బీజేపీ ఫోకస్ పెంచడానికి కూడా ఎక్కువ మంది కేంద్ర కేబినెట్లోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో అందులో భాగంగా ఇప్పుడు వీళ్ళ అవసరం జేడీయూ అలాగే టీడీపీ అవసరం చాలా ఎక్కువ. ఎందుకంటే ఈ 2 పార్టీలు మద్దతును ఉపసంహరించుకుంటే కనుక ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్ అనేది 265కి పడిపోతుంది. సో అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కావాల్సిన సంఖ్యాబలం ఉండదు కాబట్టి సో ఈ 2 పార్టీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఇటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా ఏపీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలి. ఖచ్చితంగా ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఈ భాగస్వామ్య పక్షాలను సంప్రదించే బీజేపీ నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి సో ఖచ్చితంగా టీడీపీకి, జేడీయూకి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో ఉండే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే దిశగా నిధులు కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, పోలవరం నిర్మాణం, రాజధాని నిర్మాణం, పెండింగ్లో ఉన్న విభజన చట్టం హామీలు అమలు వీటన్నిటినీ కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. వీరు మద్దతు ఇస్తున్నారు కాబట్టి సో మా డిమాండ్స్ని, మా రాష్ట్ర ప్రయోజనాలను కూడా మీరు పరిగణలోకి తీసుకుని, ఎందుకంటే రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని చెప్పి ఇటు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు మోడీని కోరే అవకాశం ఉంది. థ్యాంక్ యూ గోపి.